హాయ్ అందరికీ, నేను మీ అశ్విని. ఇప్పుడు నా స్టైల్లో పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ చింతపండు నానబెట్టుకోవాలి. మనం ఈ పచ్చి పులుసులో ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయలు, 2 మిరపకాయలు సన్నగా తరుక్కోవాలి. కొత్తిమీర కూడా సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు చింతపండులో వాటర్ వేసి ఇలా వడగట్టుకోవాలి. చూడండి, ఇంకా వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, పుల్లగా అవుతుంది కదా, అందుకోసమని. నేనైతే సరిపడా వేసాను, నాకు ఇంతే చాలా అనిపించింది ఇంకా వాటరు. ఇప్పుడు మనం దీంట్లో వచ్చేసి మిరపకాయలు వేసుకుందాము. సన్నగా తరుక్కోవాలండి మిరపకాయలు. నాకు కొంచెం హడావిడి అయింది, ఇంకా సన్నగా తరుక్కోవాలి, బాగుంటుంది. ఆ తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనము పచ్చి పులుసులో ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. కొంచెము నువ్వుల పొడి కూడా వేసాను. నువ్వుల పొడి ఖచ్చితంగా వేసుకోవాలి లైట్గా. తర్వాత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ ఇంకా మన ఇష్టము. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అలా వేసాను, ఇంకొంచెం వేస్తున్నాను. అలాగే దీంట్లో లైట్గా చక్కెర వేసుకోవాలి, ఎందుకంటే మరీ పుల్లగా అవుతుంది కదా, మనం ఎక్కువ పుల్లగా ఉన్నా కూడా మనం తినలేం కాబట్టి కొంచెం లైట్గా చక్కెర వేసుకుంటే ఇంకా సరిపోతుంది. చూడండి, కలుపుకుందాము ఒకసారి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. నాకు కొంచెం ఇక్కడ ఎక్కువ పడేసింది, తక్కువ వేసుకోండి ఆయిల్, మరి ఎక్కువ వేసుకోవద్దు. నేను సడన్గా వేసేసరికి కొంచెం ఎక్కువైంది. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తో చేస్తున్నాను కాబట్టి అలా అయ్యింది. మీరు మాత్రం కొంచెమే వేసుకోండి, ఓకేనా. ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఇప్పుడు ఆవాలు వేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము. వేసాను చూడండి, జీలకర్ర కూడా వేసుకుందాము దీంట్లో. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే లైట్గా పసుపు, ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొంచెము, ఆ తర్వాత కొత్తిమీర మళ్ళీ, ఓకేనా. అంటే మనం పచ్చి కొత్తిమీర అందులో వేసాం, కానీ ఇప్పుడు దీంట్లో కూడా మనము తాలింపులో కూడా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపు మనము పచ్చి పులుసులో వేసేసుకుందామండి. ఎమ్మి టేస్టీ పచ్చి పులుసు రెడీ. ఇది నేను యాక్చువల్గా పచ్చి పులుసు సమ్మర్లో ఎక్కువ చేసుకోవాలండి, ఎండ తగులుతుంది కదా, దానికోసము చల్లగా ఉంటుంది అన్నమాట. ఓకేనండి, బాయ్, మళ్ళీ కలుద్దాం.